గంగాధర్ అయితే ఫుల్గా తాగి అక్కడ తన రూమ్లో పడిపోయి ఉంటాడు. ఇంతలో అక్కడికి చెంగయ్య వెళ్తాడు. చెంగయ్య వెళ్ళి రే గంగాధర్ లేవరా అని చెప్పి లేపుతాడు. ఇక వాళ్ళ నాన్న రావటంతో గంగాధర్ లేచి కూర్చుంటాడు. ఇదిగోరా వీటి మీద సంతకాలు పెట్టు అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఏంటి నాన్న ఇవి అని చెప్పి అంటాడు. ఇవి నీకు గంగకు విడాకులు రావడానికి పత్రాలు రా అని చెప్పి అంటాడు. అది వినగానే గంగాధర్ అయితే షాక్ అయ్యి నాన్న నా వల్ల కాదు నాన్న, నేను దీని మీద సంతకం పెట్టలేను అని చెప్పి గంగాధర్ అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చెంగయ్య అయితే ఏంట్రా ఎందుకు నీ వల్ల కాదు, మీ అమ్మ మీద ఒట్టేసావు కదా, ఆ గంగకి నీకు విడాకులు రావాల్సిందే, నువ్వు సంతకం పెడతావా లేదా అని చెప్పి చెంగయ్య అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది వినగానే గంగాధర్ అయితే ఏం చేయలేక వాళ్ళ నాన్నకు తల వంచి ఆ విడాకుల పైన సంతకాలు పెడతాడు. ఇక గంగాధర్ అలా సంతకం పెట్టడం చూసి చెంగయ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక గంగాధర్ అయితే విడాకుల పత్రాలపై సంతకం పెట్టేసి ఆ నోటీసుని అయితే పోస్ట్ ద్వారా చెంగయ్య అయితే పంపిస్తాడు గంగ వాళ్ళ ఇంటికి. ఇక చెంగయ్య గంగ వాళ్ళ ఇంటికి పంపించగానే గంగ వాళ్ళ అమ్మ నాన్న అది తీసుకొని గంగ దగ్గరకు వెళ్తారు. ఇక గంగ అక్కడ ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చి ఆ పేపర్లు ఇచ్చి అమ్మ అల్లుడు గారు నీకు విడాకుల పత్రాలు పంపారమ్మా అని చెప్పి ఏడుస్తూ అంటాడు. అది వినగానే గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి నాన్న ఏమంటున్నారంటే అవునమ్మా అల్లుడు గారు విడాకులకి అప్లై చేశారు అని చెప్పి అంటాడు. అది వినగానే గంగ షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక్కడ నేను ఏం చేయాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.